హలో! ఈరోజైతే సింపుల్‌గా చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఈ మధ్య ఏంటో వెజ్ కంటే నాన్ వెజ్జే ఎక్కువ తింటున్నాము. వారంలో 3, 4 టైమ్స్ అయినా నాన్ వెజ్ ఉండాల్సిందే. లేకపోతే నాలుక చచ్చుబడిపోయినట్టు అనిపిస్తుంది. నాన్ వెజ్‌కి అలవాటు పడిపోతే అలానే అనిపిస్తదేమో. అందులో చికెన్ అనేది మనకి ఈజీగా దొరుకుతది కదా! బాయిలర్ కోళ్ళ్స్ ఎక్కడ చూసినా దొరుకుతున్నాయి కంపల్సరీగా. సో, కాబట్టి మనం ఈజీగా తెచ్చేసి వండేస్తున్నాం. అది కూడా నోటికి రుచిగా అనిపిస్తది కదా! కానీ ఒకప్పుడు ఎలా ఉండేదంటే మా ఇంట్లో చికెను అలా వండాలంటే నాటుకోళ్ళే ఎక్కువ చేసేవాళ్ళు. అది కూడా పండక్కి, పబ్బాలకి అలా వండేవాళ్ళు. అలాంటిదేంటంటే ఏదైనా కనుమ, లేకపోతే దసరా టైంలో అలాగా, లేకపోతే ఎప్పుడైనా అకేషన్ వైజే వండేవాళ్ళు. అది కూడా నాటుకోడి. నాటుకోడి మంచిదే కదా! బట్ అప్పుడు ఎక్కువగా బాయిలర్ కోళ్ళు దొరికేవి కాదు కాబట్టి ఎక్కువగా నాటుకోడి గుడ్లు, నాటుకోడి కర్రీ అలా చేసేవాళ్ళు. బట్ ఇప్పుడేంటి ఈజీగా మనకి బాయిలర్ కోళ్ళు దొరుకుతున్నాయి కాబట్టి చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చేసి వండేస్తున్నాం. బట్ ఏదైనా కూడా నాటుకోడి అలాంటివైతే హెల్తీ కదా! మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఒక నాటుకోడి కొనాలంటే 1000, 1200 ఉంటుంది. కానీ ఈజీగా దొరికేది ఈ బాయిలర్ కోళ్ళే కాబట్టి ఈజీగా తీసుకొచ్చి వండేస్తున్నాము. నేనైతే ఈరోజు ఈ కాంబినేషన్‌లో దీనికి రసము, రైస్‌తో ఈ ఫ్రై అయితే చేస్తున్నాను. సింపుల్‌గా ఉంటది. బట్ నేను ఎక్కువ పెద్ద ప్రాసెస్‌లో చేయను. సింపుల్ ప్రాసెస్‌లోనే చేస్తాను. బట్ చాలా టేస్టీగా ఉంటది. కొత్తిమీర చల్లుకొని మనం వేడి వేడి అన్నము, రసంతో తిన్నామంటే టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటది. నేను చేసిన ఈ వేలో మీరు ట్రై చేయండి. చాలా బావుంటది. నేనైతే ఎక్కువగా ఇంగ్రీడియెంట్స్ వాడను. ఉన్న దాంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా చేస్తాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఫస్ట్ అయితే ఈ ఫ్రై కర్రీని టేస్ట్ చేసేస్తున్నాను. చాలా చాలా బాగుంది. ఇంకా వేడి వేడి అన్నం రసంతో పాటు ఇంకా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.